రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగన్ అన్నే. మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది. అందుకే ఈరోజు సినిమాల్లో ఆయన హీరో అయినా పొలిటికల్లో జోకర్ అయిపోయాడు. మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఫీల్ అవుతున్నావా? ఫీలింగా నీకెందుకునైనా ఫీలింగ్? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. రెస్పెక్ట్ అంటే మర్యాద. పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఊరేం కాదు, సారీ అంటే సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. బెండ్ అయ్యి అడుగుతున్నాను, ఏమంటే కొంచెం జంకడండి, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. అయ్యి అపాలజైజ్. ఆయన ఎర్ర పుస్తకాల్లో ఏమి రాసుకున్నా దాన్ని మడిచి బీరువాలో పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ చేసేది నిన్నే. సో నేను ఇంట్లో డైమండ్ కదా, రాణిని, ఇంట్లో రాణిని, ఇండస్ట్రీలో రాణిని, సక్సెస్ఫుల్ హీరోయిన్ని. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. సో జోకర్ గురించి చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు, అలాగే ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు తప్ప. నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాను అనుకో, డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి మనం చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా, బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతాను కూడా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. రోజక్క, నువ్వు బుద్ధి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెద్దేసేవాడే. మాటకి మాట, దెబ్బకి దెబ్బ వదిలేదో లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగు నుడికారంలో చెప్పాలి అంటే దెబ్బకు దెబ్బ.